సాతానుగాడు మనకు కల్పించే శోధనల్లో మొట్టమొదటి చాలా బలీయమైన శోధన అని చెప్పుకోదగ్గది ఏదన్నా ఉందంటే మన విశ్వాసాన్ని దెబ్బతీయటమే. వాడు వేసే అగ్ని బాణాలకి విశ్వాసమును డాలు పెట్టమన్నాడు. విశ్వాసమును డాలు దేనికండి? డాలు యుద్ధంలో దేనికి వాడతారు? ప్రత్యర్థి వేసేటువంటి ఈటెలు కానీ కత్తులు కానీ బాణాలు కానీ తగలకుండా డాలు అడ్డం పెట్టమంటారు. డాలు విశ్వాసం అయితే డాలుకు వ్యతిరేకంగా వచ్చేటువంటి బాణాన్ని ఏమని చెప్పొచ్చు మనం? అవిశ్వాసం లేక అపనమ్మిక లేక అనుమానం. విశ్వాసానికి వ్యతిరేక పదం చెప్పండి. అది అంటే అపవాది వేసే బాణాలు ఏంటి? సందేహ బాణాలు, అనుమానపు బాణాలు, అవిశ్వాస బాణాలు. మరి స్టార్టింగ్లో అన్నీ జరిగినాయి కదా అంటే అప్పుడంటే జరిగినాయి, అప్పుడు ప్రారంభం కదా, ప్రభు చేశాడులే, ఇప్పుడు చేయడు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడంటే చిన్న బిడ్డవు కదా, ఇప్పుడు కొంచెం పరిపూర్ణతలోకి వచ్చావు, అందుకని ఇప్పుడు పట్టించుకోడు. రకరకాలుగా మన విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు వాడు. మన విశ్వాసం బలహీనపడటానికి మన తొట్టుపాట్లు కూడా కొంత కారణమవుతాయి. బలహీనమైన మన అడుగులు కూడా కొంత కారణమవుతాయి. స్టార్టింగ్లో భక్తి మొదలుపెట్టినప్పుడు ప్రభు ఎలా చెప్తే నేను అలా ఉన్నాను, ఆయన నీతి నియమాలను నేను జాగ్రత్తగా ఫాలో అవుతున్నాను, నా కోసం ఎంత కార్యమైనా నా యేసయ్య చేస్తాడని గట్టి పట్టుండే. అవునా? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉండును అన్న మాట ప్రకారం ఉండే. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత చిన్న చిన్న లోపాలు, పొరపాట్లు, బలహీనతలు, ఏవో అడుగుజారిన అనుభవాలు ఉంటాయి కదా. ఆ దోషమో ద్వేషమో ఆ ఫైటింగో ఏదో ఒక తొట్టుపాటు ఉంటుంది కదా. వాటన్నిటినీ మనం మైండ్లో ఫీడ్ చేసుకుంటాం. సైతానుగాడు బుక్లో రాసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి వాడు వాటిని అడ్డం పెడతాడు. నువ్వు విశ్వాసం అనే దాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అసలు ఎలా చేస్తాడు అనుకుంటున్నావు దేవుడు నీ పట్ల కార్యం? అసలు ఎలా నెరవేరుద్ది అనుకుంటున్నావు నువ్వు అడిగిన విజ్ఞాపన? నువ్వు విశ్వసిస్తే జరిగిద్దా? ఎట్లా విశ్వసిస్తావు నువ్వు? ఆయన తన భక్తులకు చేస్తాడు, నీలాంటి బలహీనులకు కాదు. ఆయన పరిశుద్ధులకు చేస్తాడు, నీలాంటి పాపులకు కాదు.